సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు బలగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, రామభేరి, స్వతంత్ర నినాదం, స్వేచ్ఛ మార్గం. రే మీ అత్తమ్మ కూతురు లైన్లో పడిపోయిందిరా. నిజమా? ఇంత తొందరగా ఎలా లైన్లో పెట్టారా? నేను నమ్మలేకపోతున్నాను. ఈ గుడ్ న్యూస్ అర్జెంట్గా అర్చనకి చెప్పాలరా. నీ అబ్బా ముందు అర్చన కదరా మీ బాబుకి చెప్పు. నాన్న కాశీకి వెళ్ళారా, వారం దాకా రారు. వారమా? రే దీని ఒక్కరోజు తట్టుకోవడం చాలా కష్టంగా ఉందిరా. దీని స్పీడ్ చూస్తుంటే రేపే పెళ్లి చేస్తుందంతా అనేలా ఉంది. నిన్నే వెళ్ళాడురా, ఈ లోపు రావడం కుదరదు. అక్కడ కాదురా, ఇక్కడ కాదు. వారం అంటే చాలా కష్టం రా, కొంచెం చూసి చెప్పరా. ప్లీజ్ రా, ఎలాగోలాగా మేనేజ్ చేయరా, మా లైఫ్లు సెటిల్ అయిపోతాయి. ఈ లోపు నా లైఫ్ షెడ్కి వెళ్ళేలా ఉంది. పెట్ట జెంట్స్ టాయిలెట్ తెలుసు, అందుకే లోపలికి రాలేదు. ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. హే, నిన్న రాత్రి నీకోసం టెర్రస్ మీద ఎంతసేపు వెయిట్ చేస్తున్నా తెలుసా? ఎందుకు రాలేదు? టెర్రస్ మీద నాకు చెప్పలేదుగా. చెప్తే నువ్వేంటి, వాచ్మెన్ కూడా వస్తాడు. లవ్ చేస్తే చెప్పకపోయినా తెలియాలి. కదా ఏంటి అన్నయ్య, అన్నయ్య పిల్లలు చదువుకునే ప్లేస్ కూడా వదలరు. చిచి ఇక్కడ చదువుకుంటారా? అవును నువ్వేంటి ప్రేమించుకుంటే ఊళ్ళో అందరికీ తెలిసేలా అరిచి చెప్పాలన్నావు. మరి మీ అన్నయ్య దగ్గర ఎంత చేస్తున్నావు? ఎందుకంటే చిన్నప్పుడే నన్ను మా బావకిచ్చి పెళ్లి చేస్తానని తాతయ్యకి మాట ఇచ్చింది మా అమ్మ. అంటే నాకు ఇప్పుడు అన్యాయం చేస్తావా? చెప్పలే చెప్పు చెప్పు. తాతయ్య పోయాక మాట పట్టింపులు వచ్చి అమ్మ మావయ్య వాళ్ళు విడిపోయారు. 10 years నుంచి మా రెండు ఫ్యామిలీస్ కి మాటలు కూడా లేవు. ఈ టైంలో మన లవ్ గురించి తెలిసిందనుకో, తాతయ్యకి ఇచ్చిన మాట కోసం మావయ్య దగ్గరికి వెళ్ళి సంబంధం ఫిక్స్ చేస్తుంది మా అమ్మ. అందుకే బ్యాలెన్స్ నేను చెప్పనా? మీ బావకు పెళ్ళేంత వరకు మన లవ్ గురించి మీ ఇంట్లో చెప్పడం కరెక్ట్ కదా నాగా, అంతేనా? అంత కరెక్ట్ గా అలా చెప్పా? ఏంటో అలా కుదిరేసినంతే. ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కదా పద్దా. పిల్లలు అదరగొట్టేశారు. సింపుల్ సూపర్. డైలాగ్ లేకపోతే ఏం కాలేదు. అప్పు తీసుకున్న నీ చేతికి ఆ డబ్బు తిరిగివ్వాలని తెలీదురా? అందుకే ఈ చేయి నీకుండకూడదు. ఉండకూడదు.
ఏం గణేష్ కాఫీ తాగుతావా? పర్లేదండి. ఆ, అంటే పిల్లలు ఎట్టున్నారండి? టెర్రస్ మీద ఆడుకుంటుంటారు. ఓకే. దివ్య ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలా సీరియస్. గణేష్ ని ప్రేమించకు దివ్య. ఏ చెప్పేది విను. గణేష్ ని ప్రేమించి నీ లైఫ్ పాడు చేసుకోకు. ఏడ్సేవలే పోరా. ఏంటి వీళ్ళు సడన్గా ఎవరు చెప్పారు? హాయ్. నువ్వు సూపర్ మ్యానా? చెప్పు, నువ్వు సూపర్ మ్యానా? ఏమైంది? మా ఫ్రెండ్ ఫాదర్ చేయనాకుతుంటే నువ్వు చూస్తూ ఉండిపోయావు. అదేంట్రా మీ నాన్న కూడా చూస్తూనే ఉన్నాడు కదా. మా నాన్న చూడొచ్చు, వీ నాన్న చూడొచ్చు, వీ నాన్న చూడొచ్చు. ఎందుకంటే అవి అందరూ ఆడే మ్యాన్. నువ్వు సూపర్ మ్యాన్ కదా, ఎందుకు సే చేయలేదు? నువ్వు మాకు నచ్చలేదు. ఫ్లాట్ కాల్ చేయి. ఇంకొక వారం ఆగితే రాకేష్ గారి మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. హలో ఎవరో? నేను దివ్య, కింద వేచేస్తాను, త్వరగా రా. ఇదొకతే. వస్తానా? ఎక్కడికి వెళ్తున్నావు? ముందు ట్యాంక్ ఫుల్ గా ఉందో లేదో చెప్పు. ఉంది. ఏం దివ్యమ్మా హే అంతా బాగేనా? హా సూపర్ సూపర్. హా రా. కమ్ ఎక్కడికి? చెప్తాగా. ఎవరు? దివ్య, పెద్దమ్మా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఆహా, గట్టిగా చెప్పు. నువ్వు దివ్యకి ఐ లవ్ యూ చెప్పిన రోజే నీ గురించి మొత్తం చెప్పింది. నీకోసం పాయసం చేశాను, తీసుకురా. రా గణేష్. నువ్వు చాలా లక్కీ గణేష్. నీకు దివ్య లాంటి అమ్మాయి దొరికింది. నేను 33 సంవత్సరాలు నర్సుగా పనిచేశాను. నా సర్వీస్లో 3162 ప్రసవాలు చేశాను. నేను ముగ్గురిని కన్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఎక్కడున్నారో నాకు తెలీదు, నా పిల్లలతో సహా. కానీ దివ్య మాత్రం ఈ ప్రపంచంలోకి రాగానే నన్ను ఫస్ట్ టైం చూసింది నువ్వు, ఫస్ట్ టచ్ చేసింది నువ్వు అని ఇవాల్టిదాకా నన్ను గుర్తుపెట్టుకుని ప్రతి పుట్టినరోజుకి నా దగ్గరకొచ్చి నాతోనే ఉంటుంది. తన లైఫ్లో అన్ని విషయాలు నాతోనే చెప్తుంది. నాకేం కావాలో తనే చూసుకుంటుంది. సడన్ గా ఎవరైనా వచ్చి తనెవరు అని అడిగితే కూతురని చెప్పాలా, బంధువని చెప్పాలా తెలీదు. అల్లరి పిల్ల, అలుగుతుంది, అరుస్తుంది, కోప్పడుతుంది. కానీ మనసు బంగారం. ఆ బంగారం నిన్ను ప్రేమించింది. ఇంతకన్నా అదృష్టం నీకేం కావాలి చెప్పు? అందుకే నిన్ను లక్కీ అన్నాను. కూర్చో. పాయసం. ఎలా ఉంది? సూపర్. ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. థ్యాంక్స్ ఆంటీ. నేను ఇక్కడ రాకపోతే దివ్య గురించి తెలియక చాలా మిస్ అయ్యేవాడిని. మీరు చెప్పింది కరెక్ట్. నేను నిజంగా చాలా లక్కీ. ఇది నీ బర్త్డే గిఫ్ట్, తీసుకోండి.
నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. ఐ లవ్ యూ. వెళ్ళొస్తామంటీ. పెద్దమ్మా గణేష్ నచ్చాడు కదా. సూపర్. థ్యాంక్స్ పెద్దమ్మా. బాయ్. వెళ్ళొస్తాను. అవును, నీ బర్త్డే ఎప్పుడు? నాకు నీలా ఫ్లాష్ బ్యాక్స్ ఏం లేవు. ఎప్పుడు పుట్టాను ఎక్కడ పుట్టాను కూడా తెలియదు. ఏదోలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చి నాతో వస్తావా, నీకు అన్నం పెడతాను, బట్టలు ఇస్తాను, చదివిస్తాను అన్నాడు. నాకు అన్నం పెడతాననే మాట బాగా నచ్చింది. ఆయనతో పాటు వెళ్ళిపోయాను. తర్వాత స్కూల్లో చేర్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. తెలియదు నన్ను. August 17 నాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఆగస్ట్ 17th. ఇంకా 10 days ఉంది. నువ్వు అంత ఎక్సైడ్ అవ్వ, మాకు అది ఒరిజినల్ బర్త్డే కాదు. ఒరిజినల్ డూప్లికేట్. బర్త్డే అంటే బర్త్డే. ఈసారి సూపర్ గా సెలబ్రేట్ చేద్దాం. ఎలా? ఎలా అంటే 16th నైట్ 11:30కి నేను లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని, ఓయ్ బర్త్డే నాది, నువ్వు కొత్త బట్టలు వేసుకోవడం ఏంటి? విను, నువ్వు కూడా లేచి గబగబా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఆల్రెడీ కేక్ కొని పెట్టించాలి. ఎక్స్ట్రా క్రీమ్ ఉండాలి. ఎక్స్ట్రా క్రీమా? ఎందుకు? చెప్తా. ఆ కేక్ తీసుకుని టెర్రస్ మీదకెళ్ళి వాటర్ ట్యాంక్ మీద కూర్చుని పైకి చూస్తే స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్, కిందకి చూస్తే అక్కడక్కడ సిటీ లైట్స్, ఒక స్టార్ ఫీల్డ్. సరిగ్గా 12ంటికి కేక్ కట్ చేసి ఫస్ట్ నువ్వు నాకు తినిపించు, తర్వాత నేను నీకు తినిపిస్తాను. అప్పుడు క్రీమ్ ఇక్కడ అంటుకుంటుంది కదా. నేను నీ కళ్ళలోకి చూస్తాను, నువ్వు నా కళ్ళలోకి చూడు. అలా నేను నిన్ను కిస్ చేయడానికి రాగానే నువ్వు నీ రైట్కి వెళ్ళాలి. ఎందుకు? వెళ్ళాలంతే. ఓకే. ఇప్పుడు నేను రైట్కి వస్తాను, నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలి. మళ్ళీ నేను లెఫ్ట్కి వస్తాను. ఇలా రైట్కి లెఫ్ట్కి వెళ్తుంటే సడన్గా నీ తల పట్టుకుని గట్టిగా ఒక లిప్ టు లిప్ కిస్ ఇస్తాను. అదే నా బర్త్డే గిఫ్ట్, నా ఫస్ట్ కిస్. నిజంగా నాకు అది ఫస్ట్ కిస్. నాకు అదే ఫస్ట్ కిస్. హలో, నువ్వు మీ అమ్మని కిస్ చేసావు కదా, అన్నయ్యని వాసవిని వాళ్ళు నేను కిస్ చేశారు కదా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎవరిని కిస్ చేయలేదు, నన్ను ఎవరు కిస్ చేయలేదు. డూప్లికేట్ బర్త్డే అయినా సరే ఫస్ట్ కిస్ ఆ రోజు ఎత్తు కానీ